ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి నాకు అన్నీ తెలుసు, అంతా తెలుసు అని భావిస్తూ ఉంటాడు. కానీ ప్రతి విషయానికి 4 మెట్లు, 4 అంచెలుగా ఉంటుంది. ప్రతి విషయం కూడా 4 అంచెలుగానే తన యొక్క ఇది ఉంటుంది. కాబట్టి మొదటిది డేటా, రెండోది ఇన్ఫర్మేషన్, మూడోది నాలెడ్జ్, నాలుగోది విజ్డమ్. వీటి గురించి మీకు ఒకసారి క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అబ్దుల్ కలాం గారు తెలుసా అంటే, నాకు తెలిసి భారతదేశంలో ప్రతి ఒక్కరు నాకు తెలుసు అని అంటారు. కానీ డేటా అంటే అబ్దుల్ కలాం గారు మీకు తెలియడం. ఇన్ఫర్మేషన్ అంటే అబ్దుల్ కలాం గారు ఏ సంవత్సరం పుట్టారు, ఏ తారీఖున పుట్టారు, ఏ ఊర్లో పుట్టారు, ఏం చదివారు, ఎక్కడ చదివారు, ఏమేమి విషయాలు అబ్దుల్ కలాం గారి గురించి మీకు తెలుసు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్ అంటే అబ్దుల్ కలాం గారి గురించి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పగలిగే దాన్ని నాలెడ్జ్ అంటారు. అంటే తెలవడం వేరు, అబ్దుల్ కలాం గారు తెలవడం వేరు, అబ్దుల్ కలాం గారి గురించి మొత్తం తెలవడం వేరు, తెలిసినా చెప్పడం కూడా వేరు. ఈ చెప్పగలిగే విధానాన్ని నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ తర్వాత విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, అబ్దుల్ కలాం గారి గురించి అష్టావధానం 8 మంది ఎదురుగా కూర్చొని ఒకదాని తర్వాత ఒకరు 100 ప్రశ్నలు వేసినా కూడా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలగడాన్నే విజ్డమ్ అంటారు. పూర్తి జ్ఞానం అని అంటారు. కాబట్టి కొంత తెలవగానే నాకు అంత తెలుసు అని ఫీల్ అయిపోయి మనం అర్జెంటుగా ఈ 4 మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్ రంగం, రియల్ ఎస్టేటు, లేకపోతే ఇంకోటి అనగానే నాకు తెలుసు అని అంటారు. ఫ్రెండ్స్, దీంట్లో కూడా మీకు తెలియంది చాలా ఉంది. మీకు మనం అందరం కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి రండి, మార్కెటింగ్ రంగంలో విజయవంతం అవుదాం, సక్సెస్ఫుల్ లీడర్గా తయారవుదాం. దీంట్లో ఒక నాలెడ్జ్, ఒక విజ్డమ్, మీరు అందరం కలిసి నేర్చుకుందాం. రండి, విజయం సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.